స్కూల్ డేస్‌లో, కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు ఒకటే అంటే బాగా మద్యపానం, ధూమపానం ఒకటే అందరి ఆరోగ్యానికి హానికరం అని అనిపిచ్చేది. బయట చూస్తుంటే. హానికరం అని తెలిసినా ఎందుకు ఇవి ఇంకా సమాజంలో ఉన్నాయని చెప్పి బాధపడుతుండే. కానీ అది మార్చలేం, మన చేతిలో లేనిదని అట్లే ముందుకెళ్తున్నాం. మేము ఎదుగుతున్నప్పుడు మేము సిక్ అవుతున్నాం ఇంట్లో. అంటే యాజ్ ఎ చిల్డ్రన్‌గా మేము ఎందుకో తెలియదు సిక్ అవుతున్నాం. మా పేరెంట్స్ అంటున్నారు, "అన్నీ బాగానే తింటారు, మీరెందుకు సిక్ అవుతున్నారు" అని అడుగుతున్నారు. అప్పుడు అప్పుడు మాకు రీజన్ మాకు కూడా తెలియదు ఎందుకు సిక్ అవుతున్నామని. అంటే తర్వాత తెలిసింది. అంటే మనం తినే ఫుడ్డు అంటే బాటిల్డ్, టిన్డ్, ప్యాకేజ్ ఫుడ్. అంటే అందులో మనకి నోరు తిరగని కెమికల్స్ యాడ్ చేసి ఆ ఫుడ్‌ని స్టోర్ చేసి పెడుతున్నారనే విషయం తర్వాత తెలిసింది. అలాంటి ఫుడ్ తినడం ద్వారా మనం సిక్ అవుతున్నాం. ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు సిక్ అవుతున్నారు. ప్యాకేజ్ ఫుడ్డు, కూల్ డ్రింక్స్, బిస్కెట్స్ అన్నీ సరదాగా తినేవే. అవి అల్యూమినియం పాత్రలు, వైట్ రైసు ఎన్నున్నాయి ఇంట్లో. మనకు తెలియకుండా ఇవన్నీ కన్జ్యూమ్ చేసి సిక్ అవుతున్నాం అనే విషయం తెలిసింది. అవన్నీ మార్చాం. అంటే అది క్విట్ చేసి కుండలో వండుకోవడం, వైట్ రైస్ కాకుండా సెమీ పాలిష్ రైస్ ఇట్లాంటివి తినడం స్టార్ట్ చేసి ఓన్లీ అంటే మన నేచర్ నుంచి వచ్చినాయి, భూమిలో పండినాయి, చెట్ల నుంచి వచ్చేవే తినడం స్టార్ట్ చేసాం. గమనిస్తే ఒక 3 ఇయర్స్లో ఎప్పుడు సిక్ అవ్వలేదండి. లాస్ట్ 3-4 ఇయర్స్లో నేను సింగిల్ పిల్ ఎప్పుడు యూజ్ చేయలేదు. అంటే హెడేక్, స్టమక్ ఏక్ ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా సిక్ అవ్వలేదు. అప్పుడు అంటే మనం ఓకే. అంటే ఇంట్లో ఊర్లో ఉన్న వాళ్ళు పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళెవ్వరు కూడా ప్యాకేజ్ ఫుడ్ తినరు. అయినా వాళ్ళు ఎందుకు సిక్ అవుతున్నారని ఆలోచిస్తే అప్పుడు తెలిసింది. అంటే గురువుగారి వీడియోస్ చూసినప్పుడు అర్థమైంది. వీళ్ళు తినేది రైస్ అయినా, వెజిటేబుల్స్ ఇట్లాంటి ఫుడ్ అయినా భయంకరమైన కెమికల్స్తో పండిస్తున్నారనే విషయం గురువుగారి వీడియోస్ చూసేంతవరకు నాకు తెలియదు. అంటే మాకు వ్యవసాయ పొలం లేదు, వ్యవసాయం చేసిన అనుభవం లేదు. ఫుడ్ మార్కెట్లో కొనుక్కుంటాం, తింటాం. కానీ ఆ వెజిటేబుల్సే, ఆ ఫ్రూట్సే హెల్త్‌కి మంచివని తింటున్నాం. అన్ని రకాల ఫ్రూట్స్ తింటున్నాం. కానీ ఇంత భయంకరమైన కెమికల్స్ వాడి పండిస్తున్నారనే విషయం నాకు తెలియదు. అంటే ఫస్ట్ వీడియో నేను గురువుగారిది మిర్చి గురించి చెప్పడం చూశానండి. అంటే కాటన్‌కి ఎన్నిసార్లు స్ప్రే చేస్తారో, మనం తినే కారంకి అన్నిసార్లు స్ప్రే చేస్తారనే విషయం ఆ వీడియో చూసినప్పుడు అసలు ఇంకా నాకు నిద్ర పట్టలేదు ఆ రోజంతా. అంటే ప్రతిరోజు యూజ్ చేస్తాం కదా కర్రీస్‌లో మిర్చి పౌడరు. కాటన్‌కి ఎన్నిసార్లు స్ప్రే చేస్తారనేది నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్న కాటన్ పండించాడు. ఫుల్ స్ప్రే చేస్తారు కాటన్‌కి. అంటే మా నల్గొండ ప్రాంతంలో వాటర్ తక్కువ ఉంటుంది. వాటర్ ఉన్న దగ్గర వరి పండిస్తారు. వాటర్ లేని దగ్గర కాటన్ పండిస్తారు. ఇవి 2 పంటలు. ఇంకా మిగతా ఏవి పండించరు. అంతర పంటలుగా కంది పండిస్తారు. దానికి కూడా విష రసాయనాలే. ఈ 3 పంటలే నేను చూసినవి మా ప్రాంతం మొత్తంలో. అంటే ఇంకా నాకు అనిపించింది, అంటే మనము అందరం జాబ్ చేస్తున్నాము, డబ్బు సంపాదిస్తున్నాం. మనం తినే ఫుడ్ ఇంత భయంకరమైన కెమికల్స్ పండించినప్పుడు ఇంకా దానికి అందరికీ అర్థం ఏముంది అనిపించింది నాకు. జాబ్ చేసి మనీ ఎర్నింగ్ చేసి విషం తింటున్నాం కదా 3 పూటలు లేచినప్పటి నుంచి. ప్రతిదీ విష రసాయనాలతోటే పండింది. పండ్లు కూడా. అంటే నేను 4 ఇయర్స్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అని తిన్నానండి. అంటే మొక్కల నుంచి పండింది, భూమిలో పండిందే తినాలి. బయట ఏది ప్యాకేజ్ ఫుడ్. అంటే సూపర్ మార్కెట్లలో, కిరాణా షాప్లో అంతా ఫుడ్ కాదు, డెడ్ ఫుడ్. అంటే జీవం లేదు అందులో. జీవం లేని ఆహారం తిని మనం ఆరోగ్యంగా ఉండాలనుకోవడం భ్రమ అని జీవం ఉన్న ఆహారం తింటే అది కూడా విష రసాయనాలతో పండింది. ఇంకా నిద్ర పట్టలేదు నాకు. సో అప్పుడు గురువుగారి ఆఫీస్కి వచ్చిన చూస్తే అక్కడ భోజనం చేశానండి. ఆ భోజనం ఎప్పుడూ చేయలేదు నేను. అంటే అలాంటి భోజనం ఎప్పుడు తినలేదు. ఆ రైస్, అన్ని రకాల రైస్, కలర్స్, అసలు ఇవేంటా అని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే ఒక్కొక్కటి విజయరామ్ గారి వీడియోస్ చూస్తున్నప్పుడు అంటే ఇన్ని రకాల వరి విత్తనాలు ఉన్నాయి. అంటే వైట్ రైస్ కాకుండా మిల్లెట్స్ తినమంటారు. కానీ మిల్లెట్స్లో ఉన్న అంత ఫైబరు మన బియ్యాల్లోనే ఉన్నాయి. అందరూ బియ్యం తినొద్దని చెప్తారు. కానీ తినాల్సిన బియ్యం ఏందనేది ఎవరు చెప్పలేదు మనకి. అప్పుడు అన్నీ తెలుసుకొని మెల్లమెల్లగా అసలు ఫస్ట్ మన ఇంట్లో కోసమన్నా మనం పండించుకోవాలని నేను జాబ్ చేసేవాడిని. నాకు ఫ్రీ టైం 11:30 వరకు ఉండేది. ఆ టైంలోనే ఎలాగైనా చేయాలని హైదరాబాద్ సరౌండింగ్లోనే ఒక లీజ్ ల్యాండ్ తీసుకొని వెజిటేబుల్స్ పండించడం స్టార్ట్ చేసాం. మా ఇంటి కోసమైనా పండియాలని ఇక్కడే విత్తనాలు తీసుకున్నాం, నాటు విత్తనాలు. ఆ భూమి ఎలా దున్నాలో కూడా తెలియదు నాకు. అంటే ఫస్ట్ 5 నాగళ్ళు వేస్తారా, 8 నాగళ్ళు వేస్తారా కూడా తెలియదు. నేను అడిగాను అక్కడ ఆఫీస్కి కాల్ చేసి అడిగితే, మీరు పుస్తకం చదివారా అని అడిగారు ఆయన. పాలేకర్ గారు పుస్తకాలు ఏమైనా చదివారు అంటే చదవలేదని చెప్పానండి. అంటే ఆ పుస్తకం తీసుకెళ్ళి చదవండి ఫస్ట్ మీరు అని చెప్పారు. ఫస్ట్ 40 పేజెస్ చదివానండి. ఆ 40 పేజెస్ చదివితే ఎవరు హెల్ప్ లేకుండా మనం వ్యవసాయం చేసుకోవచ్చు.